నమస్తే. తమిళనాట సామాన్యుడు, అతి సామాన్యుడు భారీ విజయం చేకూర్చుకున్నాడు. అసలు విషయం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే అన్నా డిఎంకే రాజకీయ ఉద్దండుడైనటువంటి అన్నా డిఎంకే మాజీ మంత్రి జయకుమార్, అలాగే డిఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్, వీళ్ళిద్దరిని మట్టి కరిపించాడు ఒక సామాన్య ఆటో డ్రైవర్. టీవీకే అభ్యర్థి అయినటువంటి విజయ్ దాము, టీవీకే అధినేత విజయ్ తలపతి సామాన్యులకు మాత్రమే ఈసారి ఎక్కువగా సీట్లను కేటాయించడం జరిగింది. అందులో భాగంగా 14,000 ఓట్ల మెజారిటీ తోటి ఈ సామాన్య ఆటో డ్రైవర్ విజయ్ దాము విజయం కైవసం చేసుకున్నాడు. ఆయన ముందు రాష్ట్ర ప్రజలే కావచ్చు, దేశ నాట కూడా ఈయన విజయాన్ని చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి ఆయన విజయంతో మనం చూడొచ్చు. అలాగే టీవీకి అధినేత విజయ్ తలపతి పర్సనల్ డ్రైవర్ అయినటువంటి ఆయన కుమారుడు శబర్నాథ్ను కూడా గెలిపించుకోవడం జరిగింది. తమిళనాట సామాన్య ప్రజలకు సామాన్యుడు పోటీలో దిగితే వాళ్ళకు విజయం ఎలా చేకూరుస్తారు అనేది కూడా ఒక నాందిగా ఇది మనకు కనబడుతుంది. నిన్నటి వరకు ఆటో డ్రైవర్ల కష్టాలు, కుటుంబ నేపథ్యము, ఒక కుటుంబాన్ని భారంగా మోస్తూ ఆటో నడుపుకుంటూ కూలీగా పనిచేస్తున్నటువంటి విజయ్ దాము రేపటి నుంచి రాష్ట్ర ప్రజలను ఎవరైతే ఆయన రోయపురం అనే ఒక నియోజకవర్గం నుంచి ఇంత భారీ మెజారిటీ కైవసం చేసుకున్న విజయ్ దాము ఒక కుటుంబం కోసం పాటుపడినటువంటి ఈ సామాన్య ఆటో డ్రైవర్ రేపటి నుంచి అసెంబ్లీలో తన గొంతు వినిపించబోతున్నాడా అంటే ఆయన విజయమే చెప్తుంది. రేపటి నుంచి ఆయన ఏదైతే రోయపురం సంబంధించిన నియోజకవర్గం సంబంధించిన ప్రజల కోసం ఆయన గొంతును వినిపించబోతుండు. మనం చూడొచ్చు, గతంలో కూడా సామాన్య ప్రజలు గెలవాలి అంటే, ఒక కామన్ మ్యాన్ ఒక అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలి అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం ఇది. ఒక పర్సనల్ కారు డ్రైవర్ కొడుకు శబర్నాథ్ ఎలా విజయం సాధించాడో, అలాగే ఒక ఆటో డ్రైవర్ రోజువారీ పని చేసుకుంటూ రోజు ఆటో నడిపితేనే కుటుంబం గడుస్తుంది అనుకునే సందర్భం ఉన్నటువంటి విజయ్ దాము 14,000 ఓట్లతోటి మెజారిటీ సాధించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఒక చరిత్రాత్మక ఘన విజయం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఎవరెవరికైతే సామాన్య ప్రజలకు ఈ సీట్లు అనేది కేటాయించడం జరిగిందో, ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, విజయకేతనం అనేది ఎగరవేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా బాణాసంచ కాలుస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా సీఎం అంటూ కూడా ఆయన గురించి కేరింతలు పెడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ రాజీనామా పత్రాన్ని గవర్నర్కి అందజేసే అవకాశం కూడా కనబడుతుంది. ఆయన కుమారుడు అయినటువంటి స్టాలిన్ ఒక్కడు మాత్రమే విజయాన్ని సాధించుకున్నాడు. సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ ఓడిపోవడం అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఎంతటి ఘన విజయాన్ని టీవీకి అధినేతకు రాష్ట్ర ప్రజలు పట్టం కడుతున్నారు అనేది కూడా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అసలు ఇది మాత్రం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే ఈ ఆటో డ్రైవర్ది. ఇలాంటి సంఘటనలు ఒక తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పార్టీ అధినేతలు సామాన్య ప్రజలకు, కింది స్థాయి మధ్యతరగతి కుటుంబాల ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఈ విజయదాం విజయం అనేది మనకు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తుంది. మొత్తం మెజారిటీ చూసుకున్నట్లయితే 59,000 ఓటింగ్ కెపాసిటీ తోటి జరిగినటువంటి ఈ పోలింగ్ అతని నియోజకవర్గంలో 14,000 ఓట్లతోటి విజయం కైవసం చేసుకున్నాడు.